ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతి ఏటా మనం బతుకమ్మను తయారు చేస్తాం కదా! మరి అసలలా తయారు చేయడానికి కారణం ఏంటి? అలానే ఈ బతుకమ్మ తయారు చేయటానికి ఏ రకమైన పూలు వాడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం అసలు బతుకమ్మని ఎందుకు తయారు చేస్తామంటే, భాద్రపద మాసంలో నీళ్లు ప్రవాహంగా ఉంటుంది. ఆ సమయంలో నీళ్లు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. అలా లేకుండా మనము 21 రకాల పత్రులతో వినాయకుడిని పూజించే ఆచారం వచ్చింది. అప్పుడు ఆ 21 రకాల పత్రులు నీటితో కలవటం వలన నీరు ఔషధం కింద మారతాయి. ఈ విధంగానే ప్రకృతి మాత అయిన శక్తిని కలవటానికి ప్రకృతి నుండే సంబంధమున్న పూలు, ఆకులతోటి పూజించటం అనేది ఒక ఆచారం. దాని నుండే బతుకమ్మ అంటే బతుకనీయండమ్మ అని వచ్చింది. అంటే రాక్షసత్వానికి బలైన పడతులు బతకడం కోసం అనాదిగా వస్తున్న ఆచారాన్ని ఆచారంలో విలీనం చేశారు. అదే బతుకమ్మ. అంటే బతుకనీయండమ్మ అని అర్థం. ఈ బతుకమ్మను ప్రముఖంగా తెలంగాణలో భారీ ఎత్తున చేస్తారు. ఇప్పుడు మనం బతుకమ్మకి వాడాల్సిన కొన్ని రకాల ఆకులు, పూల గురించి తెలుసుకుందాం. ప్రధానంగా బతుకమ్మకి వాడాల్సిన ఆకులు టేకు ఆకు, బీర ఆకు, గుమ్మడి ఆకు, ఆనప ఆకు, అలానే పూలల్లో చూసుకున్నట్టయితే తంగేడు పూలు, మందార పూలు, గన్నేరు పూలు, పొన్న పూలు, సీతమ్మవారి జడగంటలు, గులాబీ పూలు, గోరింట పూలు, చామంతి పూలు, గుమ్మడి పూలు. విన్నారు కదండి! ఈ ఆకులను, పూలను బతుకమ్మ తయారీలో ప్రధానంగా వాడతారు. మరి మీరే పూలతో బతుకమ్మను తయారు చేశారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకిష్టమైన వారికి ఈ వీడియో షేర్ చేయండి.